నిత్య జీవిత యవనంలో ఆనందంగా మనసుకు రిలాక్స్ని, శారీరకానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది స్నానమే. చాలామంది కూడా ఉపవాసాలున్నప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు లేదా 2-3 రోజులకోసారి తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. అంతేగాక చాలామంది ఉదయం పూట తలస్నానం చేస్తుంటారు. కానీ అందమైన ఆరోగ్యవంతమైన జుట్టు కోసం సాయంత్రం చేసే తలస్నానమే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఈ ఉదయం చేసే తలస్నానానికి, సాయంత్రం చేసే తలస్నానానికి భేదం ఏమిటని ఆరా తీస్తే సరైన కారణాలు తెలిసినవి. ఉదయం పూట ఇంటి పనులు ఒకవైపు, ఉద్యోగానికి ఆఫీస్కు బయలుదేరే హడావిడి మరోవైపు. ఇలాంటి సమయంలో తలస్నానం చేయడానికి కేటాయించే సమయం చాలా తక్కువై వేగంగా స్నానాన్ని కార్యక్రమాలు ముగించేస్తాం. ఉదయం తలస్నానం వలన జుట్టు త్వరగా ఆరకపోవడంతో, అదే తడి జుట్టుతో బయటకు వెళ్లడం వలన జుట్టుపై దుమ్ము ధూళి తదితర కాలుష్యాలు చేరి జుట్టు పాడయ్యే అవకాశం ఎక్కువ. అంతేగాక ఆ తడును మనకు నచ్చిన రీతిలో అలంకరించుకోలేం కూడా. సాయంత్రం పనుల్ని పూర్తి చేసుకుని వస్తాం. ఎటూ వెళ్లాల్సిన ఆదుర్దా ఉండదు. కాల్చినంత సమయం దొరుకుతుంది కాబట్టి తేలిగ్గా హాయిగా తలస్నానం చేయొచ్చు. ఆ తర్వాత వెంట్రుకల తడి ఆరడానికి తగిన సమయం ఉంటుంది. అంతేగాక జుట్టు పూర్తిగా ఆరిపోవడం వలన ఉదయం మనకు నచ్చిన స్టైల్లో జుట్టును అందంగా అలంకరించుకోవచ్చు. రాత్రిపూట బయటకు వెళ్లడం ఉండదు. కావున జుట్టుపై కాలుష్యాలు చేరే అవకాశం అతి తక్కువ. మరో ఆరోగ్యకరమైన విశేషం ఏంటంటే, సాయంత్రం తలస్నానం చేయడం వలన మనసు ఒత్తిడి నుండి దూరమై ప్రశాంతమైన నిద్రకు సోపానమవుతుంది. సరైన నిద్ర ఉంటే మానసిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. అన్ని విషయాలను గమనించి చూస్తే తలస్నానం చేయడం ఉదయం కంటే సాయంత్రమే ఆరోగ్యానికి అందమైన కేశాలను మంచిదని తెలుస్తుంది.